జనసేన పార్టీలో నెంబర్ 2 ఎవరు? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? వాస్తవానికి అందరికీ తెలిసి నాదెండ్ల మనోహర్ ఆ పార్టీలో నెంబర్ 2 లీడర్గా కొనసాగుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయనకి ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఆ పార్టీలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో తెర వెనుక ముఖ్య భూమిక పోషించే మరొకరు కూడా ఉన్నారు అనేటువంటిది ప్రచారం. ఇప్పుడు ఆయన ఏకంగా రాజ్యసభ వరకు కూడా ఎన్నికయ్యే అవకాశం ఉంది అంటూ ప్రచారం మొదలైంది. కథనాలు కూడా వస్తున్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి ఆసక్తిని రేకెత్తించేటువంటి అంశం. వాస్తవానికి జనసేన పార్టీ తరపున రాజ్యసభ అవకాశం వస్తే నాగేంద్రబాబుని ఎగువ సభకి పంపించాలి అని పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. 2024 డిసెంబర్ నెలలో జరిగినటువంటి రాజ్యసభ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగేంద్రబాబును పక్కన పెట్టి సానా సతీష్కి టీడీపీ నాయకత్వం అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో నాగబాబుకి మంత్రివర్గంలో అవకాశం ఇస్తాం అంటూ హామీ ఇచ్చారు. కానీ నాగబాబుకి ఇప్పటి వరకైతే ఆ మంత్రి పదవి హోదా దక్కడం లేదు. ఆయన ఇంకా ఎదురు చూపులతోనే గడపాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మరోసారి ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాల్లో ఖచ్చితంగా ఒకటి జనసేనకి ఇవ్వడం అనివార్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే 4ంట్లో 2 టీడీపీ 2 బీజేపీ చొప్పున పంచుకున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి 4 స్థానాలు ఖాళీ అయితే అందులో కనీసంగా ఒక్కటైనా జనసేన కేటాయించే అవకాశాలు అత్యధికం. ఇలాంటి సమయంలో జనసేనకి రాజ్యసభ అవకాశం వస్తే ఖచ్చితంగా ఆ ఛాన్స్ లింగమనేని రమేష్కి దక్కుతుంది అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. లింగమనేని రమేష్ అంటే చాలామందికి తెలుసు. రియాల్టర్, ఇతర అనేక రంగాల్లో పేరు గడించినటువంటి వ్యాపారవేత్త. నేరుగా జనసేన పార్టీ క్యాంపులో ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ శిబిరంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ప్రచారం ఉంది. అలాంటి లింగమనేని రమేష్ ఒకవైపు తెలుగుదేశం పార్టీతో తన రిలేషన్ని కొనసాగిస్తూనే రెండో వైపు జనసేన శిబిరంలో చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు నివసిస్తున్న భవనానికి కూడా అధినేత లింగమనేని రమేష్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్నటువంటి కార్యాలయం స్థలానికి కూడా లింగమనేని రమేష్ అరేంజ్ చేసిందే అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇలాంటి లింగమనేని రమేష్ ఇప్పుడు జనసేన పార్టీ తరపున నేరుగా రాజ్యసభలో అడుగు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అనేటువంటి కథనాలు అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్తో లింగమనేని రమేష్కి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి పలు వ్యవహారాల్లో లింగమనేని పోషిస్తున్నటువంటి పాత్ర, వీటన్నిటిని పరిశీలిస్తే ఖచ్చితంగా లింగమనేని రమేష్కి జనసేన తరపున ఎంపీ సీటు అనివార్యం అనేటువంటి వాదన బలపడుతుంది. లింగమనేని రమేష్కి ఎంపీగా పంపించేదానికి చంద్రబాబు నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు అనేటువంటి అంచనా కూడా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఉమ్మడిగా మద్దతు ఇచ్చేటువంటి నాయకుడిగా జనసేన టికెట్ మీద లింగమనేని రమేష్ ఎగువ సభలో అడుగుపెట్టేదానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో చాలా కాలంగా కార్పొరేట్లు ఎగువ సభలో అడుగుపెట్టేదానికోసం అన్ని పార్టీల తరపున ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న అనేక మంది ఆర్థికంగా ఎదిగినటువంటి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేనటువంటి వాళ్ళంతా ఎగువ సభకి వెళ్తున్నటువంటి తీరును చూస్తున్నాం. ఇప్పుడు జనసేన కూడా అదే పందాలో ఒక రియాల్టర్కి రాజ్యసభ సీటు కట్టబెట్టేదానికి పూనుకుంటున్నటువంటి వైనం అత్యంత కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. అయితే నాగేంద్రబాబుకు కూడా మిస్ అయినటువంటి బెర్త్ ఇప్పుడు నేరుగా లింగమనేని రమేష్కి కేటాయిస్తే జనసేన శ్రేణులు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటాయి, ఎంతవరకు దాన్ని ఆహ్వానిస్తాయి, ఏ రీతిలో పరిణామాలు ఉండబోతున్నాయి, అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. లింగమనేని రమేష్ ఇప్పటికే దానికి తగ్గట్టుగా అన్ని రకాల సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. 2026 జూన్ 21తో 4 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ కాబోతున్నాయి. అందులో ఆళ్ల అయోధ్యరామరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని ఈ ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎంపీలుగా ఉన్నారు. ఇప్పుడు సానా సతీష్ తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నటువంటి నాయకుడు కూడా ఏడాది కాలంలో పదవి
ముగియబోతోంది. ఈ తరుణంలో ఈ నలుగురు స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా లింగంనేని రమేష్ రేసులో ఉంటారు. ఆయనకి జనసేన అధినేత ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా టికెట్ దక్కుతుంది అనేటువంటి నమ్మకాన్ని చాలామందే వ్యక్తం చేస్తున్నారు. మరి జనసేన పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది, దాన్ని ఆ పార్టీ శ్రేణులు ఎట్లా స్వీకరిస్తాయి, చాలా ముఖ్యమైనటువంటి పరిణామం.